ఫ్రెండ్స్, ఇవాళ వచ్చి మన ముదిగిరిలో ఉన్న గుడి గురించే వీడియో తీస్తున్నాము. ఇప్పుడు ఒక గుడి నేను చూపిస్తాను, అంటే చిన్న గుడినే ఉంది, చూపిస్తాను. ఆ గుడిలో ఉండే శిల అయితే ఇక్కడ ఉన్న శిల అయితే కాదు. ఆ శిల ఉన్నది ఏరే దగ్గర ఉన్నది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ దాన్ని చిన్నగా గుడిలాగా కట్టారు. ఆ గుడి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం రండి. ఆ గుడి వచ్చి ఇక్కడే ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు మీకు అక్కడ రేకులాగా కనుస్తున్నాయి కదా, ఇక్కడే ఉంది. ఆ గుడి వచ్చి ఇదే ఫ్రెండ్స్, చూడండి. ఇదే ఆ గుడి. ఉన్న శిల అయితే కాదు, ఇది వేరే దగ్గర ఉన్నది. ఈ శిల మామూలుగా ఉన్నది, ఇక్కడ పెడితే చిన్న గుడిలాగా కట్టారు అంతేను. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది శిల. ఇప్పుడు ఈ శిల ఫస్ట్ ఏడున్నదో అది కూడా నేను చూపిస్తాను. ఈ శిలని నాగరపొమ్మ శిల అంటారు, అంటే ఇది నాగరపొమ్మ గుడి అని పిలుస్తారు. చూడండి గుడి ఎలా ఉందో, చూసారు కదా. ఇప్పుడు మొత్తం రేకులు కూడా వేస్తున్నారు, చూడండి. రేకులు వేస్తున్నారు, చూసారు కదా. మొత్తం అరుగు కూడా ఉంది, చూడండి. చిన్న అరుగులాగా కట్టారు, చూసారు కదా. ఇదే నాగరపొమ్మ గుడి. రేగుడి కానించి ఇంకా ముందుకు వెళ్తే అక్కడ తమ్మగాను ఉంటాను ఉంటుంది. అక్కడ ఈ శిల ఇంకా చాలా శిలలు ఉన్నాయి ఆడ. అక్కడ నుంచి తెచ్చి ఈ శిలని ఇక్కడ పెట్టేశారు ఎవరో. దీన్ని ఇప్పుడు మామూలుగా చిన్న గుడిలా కట్టారు. అంటే ఫస్ట్ అయితే ఈ గుడిలా చిన్న కట్టున్నారు. ఇప్పుడు కొత్తగా రేకులు కూడా వేస్తున్నారు. మొత్తం బండలని పరిచారు, రేకులు వేస్తున్నారు. ఫస్ట్ ఈ శిల ఎక్కడ ఉన్నదో, నాగరపొమ్మ శిల ఎక్కడ ఉన్నదో ఆ ప్లేస్ చూద్దాం ఇవాళ. మన నెల్లూరు నుంచి 100 కిలోమీటర్ల దూరం వస్తే ఉదగిరిలో 365 గుళ్ళు ఆయన చాలా మంది తెలుసు. ఈ గుడి అయితే కొత్తగా కట్టిందేను. చాలా ఫస్ట్ ఆడుందో చూద్దాం. తమ్మగాయ గుంటకి వెళ్ళే దారిల్లో ఎలా బండలకి వాటర్ ఉందో చూడండి. బండల కాడ చూడండి, చూసారు కదా. బండల మధ్యలో చూడండి నీళ్ళు ఎలా నిలబడి ఉన్నాయో, చూసారు కదా. నీళ్ళు ఎలా నిలబడి ఉన్నాయో. ఈ నీళ్ళు వచ్చి వర్షాలు పడడం వల్ల నిలబడినట్టుకుంటాయి నాకు తెలిసి. చూసారు కదా మొత్తం ప్లేస్ ఎలా ఉందో. ఈ చెట్టు చారు చెట్టు. వీటిని మన మనుషులు అయితే తినరు, మన మేకలు అవి తింటాయి. ఇలాంటి చెట్లు ఇంకా చాలా చాలా ఉన్నాయి, చూసారు కదా. ఆరికాయ ఎలా ఉందో చూసారు కదా. చూడండి ఈ విధంగా ఆరు చెట్టు ఆకు ఉంది. ఈ చెట్టు సీక్రెట్ చెట్టు. మన సీక్రెట్ కాయలు కాస్తున్నాయి కదా, చూసారు కదా. సీక్రెట్ కాయలు ఎలా కాస్తున్నాయో. ఇప్పుడు ఇంకొక ఆకు గురించి కూడా చూపిస్తాను, చూడండి. ఈ ఆకంట మనకి ఇప్పుడు ఏదైనా కాలికి దెబ్బ తగిలినా, లేదా ఏదైనా గుల్లాలు వేసినా ఈ ఆకుని నూరి దాన్ని కరిపించి దాన్ని కట్టినా, లేదా ఈ ఆకుని ఒకరు నలిపి మన మామూలుగా గుల్ల మీద కానీ ఆ గాయం మీద పెట్టి కానీ కట్టినా మనకు తొందరగా మానిపోతుందంట ఈ ఆకు వల్ల కూడా. చూడండి నాకైతే తెలీదు, కానీ చాలామంది చెప్పారు ఈ ఆకు వల్ల పనిచేస్తుంది, అంటే కాలుకు దెబ్బ తగిలినా మానిపోతుందంట తొందరగా. మనకి ఏదైనా గుల్లాలు వేసినా కానీ ఆ గుళ్ళ కట్ట దీన్ని మామూలుగా మన మెత్తగా నూరి మనం మామూలుగా అతికిచ్చి ఏదైనా కట్టినా కానీ సింపుల్గా మానిపోతుందంట. ఈ ఆకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి, ఈ ఆకు పేరు తెలుసుంటే కామెంట్ చేయండి. ఈ చెట్టు వచ్చి బేర్ చెట్టు ఫ్రెండ్స్. మీకు ఇంక ముందు కూడా చూపించుకుంటానేమో, చూసారు కదా బేర్ చెట్టు ఎలా ఉందో. ఈ బేర్ చెట్టుకి కాసే పళ్ళు మాత్రం చాలా తీయగా ఉంటాయి, అంటే ఎరుపు కలర్లో ఉంటాయి. మాగితే ఎరుపు కలర్లో ఉంటాయి, తీయగా ఉంటాయి. చాలామంది తింటారు, చాలామంది తెలుసు కూడా ఉంటుంది. ఈ చెట్టుకి కాసే పళ్ళు తినొచ్చు, మన స్వీట్గా ఉంటాయి, అంటే తీయగా బాగా రుచిగా ఉంటాయి. ఇది బేర్ చెట్టు. తమ్మకాయ కొట్టుకు వెళ్ళే దారిలోనే చూడండి ఎలా బండలు ఉన్నాయో, అవి కూడా చూస్తాను. ఒకసారి తీసుకురా. చూడండి ఏ విధంగా బండలు ఉన్నాయో చూడండి. చూపించు, ఈ బండలు చూపించు. చూసారు కదా బండ ఎలా ఉందో, మొత్తం ఎలా చేపులు చెక్కున్నారో, చూసారు కదా ఏ విధంగా ఉందో. ఇంకా మనం వెళ్తున్నాం, తమకు టెంపుల్కి వచ్చేస్తున్నాం ఆల్రెడీ. చూద్దాం రండి ఏ విధంగా ఉన్నాయో దారులు మొత్తం. కింద వాగు చూడండి ఎలా ఉందో, మొత్తం తమకాయ కొట్ట వాగు ఉంటుంది. చూసారు కదా ఇది తమకాయ కొట్ట వాగు అంట ఫ్రెండ్స్. చూడండి ఎంత డబ్బు ఉందో వాగు ఫ్రెండ్స్. చూడండి ఇది నాకు తమకాయ కొట్ట వాగు. ఇంకా చూద్దాం రాండి, ఇచ్చే వెళ్ళాలి లోపలికి. మేము చెట్ల దారిని వచ్చాం ఫ్రెండ్స్, చూద్దాం రాండి. చూడండి ఎంత ఎత్తుకుందో కట్ట మొత్తం, అంటే ఇంత పెద్ద వాగు ఉందా. ఇంకా చూద్దాం తమకాయ కొట్ట ఏమేమి ఉన్నాయో. ఇప్పుడు తమకాయ కొట్టలో ఉన్న గుడిని చూద్దాం. మొత్తం శిథిలం అయిపోయింది గుడి అయితే, కానీ ఏ విధంగా ఉందో గుడి చూద్దాం. నేను ఇందాక ఫస్ట్ చూపించాను కదా ఒక నాగరపొమ్మ శిల ఇక్కడి నుంచి తీసుకొచ్చారని. ఆ శిల కూడా ఈ సైడ్లోనే ఉన్నదంట. ఇక్కడి నుంచే తీసుకొచ్చి అక్కడ పెట్టారు శిలని. ఇప్పుడు ఈ గుడి కూడా చూద్దాం ఎలా ఉందో, ఒకసారి తీసుకురా. మొత్తం
ఇలా కూలిపోయింది చూడండి. సగం కూలిపోతే సగం కూల్చేశారు ఫ్రెండ్స్. చూద్దాం రానికి. చూసారు కదా, ఈ బండను బాగా చూపించు, బండను చూపించు. చూడండి ఫ్రెండ్స్, బండ మొత్తం చూపించు బండను. చూసారు కదా బండ ఏ విధంగా ఉందో చూడండి. ఇవి గుడి బండలే. చూసారు కదా, అదే గుడి అయి ఉంటుంది నాకు తెలిసి. మొత్తం తవ్వేశారు, శిథిలం కూడా చేస్తుంటారు. చూడండి మొత్తం ఎలా ఏ విధంగా శిథిలం అయిపోయినారు చూడండి. తవ్వేసిన గుంటలు అవన్నీ మొత్తం ఏ విధంగా గుంతగా చేసేస్తారో. అంటే కొన్ని గుడులు అవి కూలిపోతే కొన్ని జనాలు కూల్చేస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఎలా అయిపోయిందో చూడండి. ఎంత లోతుగా తవ్వేశారో, ఇక్కడ కూడా గుంత ఎలా తవ్వేశారో చూడండి. చూసారు కదా గుంత ఎంత తవ్వేశారో, మొత్తం తవ్వేశారు. మన మామూలుగా జనాలు తవ్వే గుడిని సర్వనాశనం చేస్తున్నారు. ఇవి కూడా గుడికి వాడే బండలేను, ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోలో చూస్తున్నాను కదా. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇలాంటి బండలు గుడికే వాడతారు. చూడండి చూసారు కదా బండ ఏ విధంగా ఉంటాయో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మరీ దారుణంగా లోడారు. ఎంత లోడారో నాకు తెలిసి ఒక 6 అడుగులు లోతు ఉండేట్టుగా ఉంది. 6-7 అడుగులు లోతు ఉంటుంది. ఇంత లోతు తవ్వారంటే చాలా కష్టపడి తవ్వినట్టుకున్నారు గుంతలో. ఒకరు బాగా చూడచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత లోతు తవ్వుకుంటారో చూడండి. ఎంత లోతు తవ్వుకుంటారో చూడండి ఫ్రెండ్స్. ఈ తవ్వుని మట్టి అంతా ఆడే పోస్తుంటారు చూడండి, దెబ్బగా ఎంతైతే దెబ్బగా పోస్తున్నారో. ఇవైతే గుడి బండలు మొత్తం ఎంత లోతు తవ్వుతుంటారో. అంటే ఇంత ఎడప్పున రౌండ్ షేప్లో తవ్వేశారు గుంతని. మొత్తం బండలు ఎలా ఉన్నాయో చూసారు చూడండి. ఇవన్నీ గుడి కట్టే బండలేను. ఎలా తవ్వేశారో చూడండి. మొత్తం ఇంత పెద్ద గుంతకు తవ్వేశారు. శిలను తవ్వేశారేమో, ఆడబెట్టేశారో లేదా తీసుకొని వెళ్ళిపోయారో తెలీదు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం బండ్లు ఎలా ఉన్నాయి చూడండి. కంప కూడా తీసుకురా. ఈ బండలన్నీ ఈ గుడికి వాడిన బండలేను. చూసారు కదా, మాకు కొన్ని రౌండ్ షేప్గా, కొన్ని మామూలు పొడవుగా ఉంటాయి. ఈ బండ కూడా గుడికి వాడే బండలేను. చూసారు కదా, అంటే చెక్కుండా షేప్గా 4 పీసెస్ షేప్గా ఉంది కాబట్టి ఇలాంటి బండలు గుడికే వాడతారు ఫ్రెండ్స్. ఈ రోల్ అనుకుంటా, అంటే గ్రైండర్ లాంటిదేను. మన రోల్ మోడల్లో చెప్పుకొని పెట్టుకోమంటారు. అంటే ఇక్కడ గుడిలో ఏమైనా దంచుకోవడానికి కానీ ఏదైనా పచ్చళ్ళకి కానీ పనికొచ్చేదేమో అప్పట్లో ఏమన్నా. నాకు తెలిసి అదే అనుకుంటున్నాను. రోల్ మోడల్లో ఉంది. ఒకసారి చూద్దాం రండి, దగ్గరికి తీసుకురా. చూడండి రోల్ ఎలా ఉందో. ఇప్పుడు ఇక్కడ ఒక శిల కూడా చెప్పుకుంటారు, నల్ల బండ మీద చెప్పుకుంటారు. చూపిస్తాను రండి, చూద్దాం. ఇక్కడ నాకు తెలిసి ఇది నాగరకం శిల అనుకుంటా. చూడండి షేపు ఎలా ఉందో, షేపు చూసారు కదా. నాకు తెలిసి ఇది నాగరకం శిల అయి ఉంటుంది. చూడండి షేపు ఎలా ఉందో, షేప్ చూడండి. ఇది మామూలుగా శిలను అంటే బండగానే ఉంది. ఇది మామూలుగా 700 పక్కన ఉండదు, తీసేడు పెట్టుకుంటారు శిలని. ఒకసారి శిలని మీరు కూడా క్లియర్గా చూద్దరు. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉందో శిల. చూసారు కదా బండ, ఇక్కడ శిల చూడండి, బాగా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంది శిల, చెక్కించలేను. చుట్టూరు బండలు ఎలా ఉండవు చూడండి. ఈ శిలేను ఈ విధంగా చెక్కి పెట్టుకుంటారు. చూడండి, ఇది ఆడ నాకు రోల్ చూపించాను కదా, ఆడకి ఇంత దూరంలో ఉంది చూడండి. ఇక్కడ సైడ్ పెట్టేస్తుంటారు శిలని. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉందో శిల, లో ఎట్టుందో మొత్తం. ఈ సైడ్ చూడండి మొత్తం ఎంత వాగో. చూడండి ఫ్రెండ్స్, మొత్తం నల్లబండ్లే ఉన్నాయి. చూసారు కదా, మొత్తం నల్లబండ్లు ఉన్నాయి. ఏదో ఒకటి తవ్వేస్తుంటారు. చూడండి ఒకసారి ఎత్తుకు దిన్నె ఎలా ఉందో లేదా, ఆ సైడ్ చూపించు. మొత్తం ఎత్తు దిన్నె ఎలా ఉందో, ఏ విధంగా తవ్వేస్తున్నారు చూడండి. 4 షేపులతో. చూసారు ఫ్రెండ్స్, 4 షేపులతో తవ్వేస్తున్నారు గుంతను. చూసి ఈ సైడ్ చూపించు. మొత్తం నీళ్ళు ఎలా ఉండవు చూడండి. మొత్తం ఎలాగ వేస్తారు చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ కూడా 4 షేపులతో తవ్వేస్తున్నారు గుంతని. చూడండి ఫ్రెండ్స్, మొత్తం 4 షేపులతో ఎలా గుంతలు తవ్వేశారో. ఆడ గొంతుతో వేశారు, ఇక్కడ గొంతు వేశారు, ఆ సైడ్ ఒక 4 గుంతతో వేశారు. ఇదే తమకాయ గుంత. ఇందాక చూపించారు కదా వాగు ఎంత పెద్ద గుంత. మొత్తం చెప్పుల మధ్యలో వాగు తమక ఇదే. నేను ఫస్ట్ చూపించిన శిల కూడా ఇక్కడే ఉన్నదంట. ఆ శిలని ఎవరో ఏదైనా తవ్వుకొచ్చి అక్కడ పెట్టారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే
ఇంకే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.